దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. యథార్థత తెచ్చే గౌరవం. ప్రేమైన దేవుని పిల్లలరా, దేవుడు అనగానే యథార్థవంతుడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. మనమంతా ఆ దేవుని గర్భాన పుట్టిన వాళ్ళం, దేవుని కడుపు నుంచే ఉద్భవించిన వాళ్ళం. ఆయన గర్భాన పుట్టిన మనం ఆయన లక్షణాలు కలిగి బ్రతకడం చాలా ముఖ్యం. ఆయన వారసత్వం అనేది ఖచ్చితంగా మనకు రావాలి. ఒకవేళ దేవుని లక్షణాలు మనలో లేకపోతే, లేదా దేవుని యొక్క స్వభావం, దేవుని ప్రవర్తన, దేవుని లాంటి మనస్సు మనకు లేకపోతే, మనము దేవుని పిల్లలుగా పిలువబడలేము, వారసులు కాలేము. దేవుని పిల్లలుగా ఎప్పుడు మనం మారమో, మనం ఎప్పుడు దేవునికి వారసులు కాలేమో, ఖచ్చితంగా పరలోకం వెళ్ళడం కూడా కష్టం. దేవుని లక్షణాన్ని కలిగి ఉండవలసిన మనిషి దేవుని లక్షణాలను కోల్పోయాడు అన్నది నిజం. యథార్థత అనేది, పవిత్రత అనేది, మంచి అనేది, దైవత్వం అనేది మనిషి కోల్పోయాడు. తిరిగి మరల వాటిని మనం సంపాదించుకోవడానికే సంఘానికి వస్తున్నాం. ఏ దైవత్వం అయితే, దేవుని లక్షణాలు అయితే మనం కోల్పోయామో, ఆ దేవుని లక్షణాలను తిరిగి పొందడానికి సంఘానికి వస్తున్నాం. మరలా చెప్తున్నాను, సంఘానికి వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాను, మనం ఎందుకు సంఘంలో కూడుకుంటున్నామంటే, ఒకనాడు మనం ఏ లక్షణాలనైతే కోల్పోయామో, దైవత్వపు లక్షణాలు, వాటిని తిరిగి మనలో మనం అమర్చుకోవడానికే వాక్యంతో మనం ఇక్కడి వరకు వస్తున్నాం. ఆ దేవుని లక్షణాలను ఒకవేళ మనం మరణించే లోపు తిరిగి సంపాదించుకోకపోతే పరలోకం వెళ్ళడం కష్టం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. యెహోవా నీ గుడారములో, నీ గుడారము, గుడారం అనగానే నివాసము, గుడారం అనగా నివాసము. దేవుని గుడారము అంటే ఏది చెప్పండి? ఇప్పుడు దేవుని నివాసం ఏది చెప్పండి? పరలోకం. ఇప్పుడు ఆ గుడారము భూమి మీద సంఘం. ఓకే, సంఘము ఇక్కడున్న గుడారం అయితే, ఇదే నివాసం పరలోకానికి వెళుతుంది. అంటే ఇక్కడైనా పరలోకంలో ఉండాలంటే ఎక్కడ ఉండాలి? మనం సంఘంలో ఉండాలి. టోటల్గా పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ ఉండాలి. ఈ గుడారంలో ఉన్నవాడే ఆ గుడారంలో ఉంటాడు. యెహోవా నీ గుడారములో అనగా ప్రస్తుతానికి పరలోకం ఆలోచించండి. అతిథి అంటే గెస్ట్కి ఎక్కువ మర్యాదలు జరుగుతాయా? రోజు ఇంట్లో ఉన్న మనకు మర్యాదలు ఎక్కువ జరుగుతాయా? గెస్ట్ అంటే మర్యాద ఎక్కువ జరుగుతుంది. చీఫ్ గెస్ట్ అన్నామంటే, ముఖ్య అతిథి, చీఫ్ గెస్ట్ అన్నామంటే అతనికి మర్యాద ఎక్కువ ఉంటుంది, గౌరవం ఎక్కువ ఉంటుంది, మంచి స్థానం ఉంటుంది. మామూలు వ్యక్తికి గెస్ట్కి ఎంత తేడా ఉంటుందో, దేవుని గుడారములో అతిథిగా ఉన్నవాడికి అదే తేడా, అదే గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనం, ఆ గౌరవం. గెస్ట్ అనగానే గౌరవం, గుర్తుపెట్టుకోండి. గెస్ట్ అనగానే గౌరవం, గౌరవ అతిథి. ఎవరికి ఆ గౌరవం దక్కుతుంది? దేవుడున్న పరలోకంలో గౌరవం దక్కడమా? ఏది? ఒకసారి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి మీరు. ఇక్కడ మీరు ఇచ్చే బిల్డప్పులకి అక్కడికి వెళితే అక్కడ కూర్చోవడానికి కూడా సీట్ ఎవడెవడో, చెట్ల కింద, రోడ్డు మీద చేతులు కట్టుకొని నిలబడాలి. మనం ఇక్కడ ఎంత బిల్డప్ ఇచ్చినా, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే దగ్గర మనం కుర్చీ వేసి కూర్చోమనేవాడు ఎవడు ఉండడం కదా. ఇక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం అంటే
ఒకవేళ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఉన్నా నుంచొని చేతులు కట్టుకొని మాట్లాడి రావాలే తప్ప నీకు కుర్చీ చేసి ఎవరు కూర్చోబెట్టరు. ఇక ప్రధానమంత్రి అది మనం వెళ్ళడం అనేది కష్టం. అలాంటిది పరలోకం వెళుతున్నావు, గుర్తుపెట్టుకో, ఆయన విశ్వాన్ని ఏలే చక్రవర్తి. అక్కడ నువ్వు గెస్టా? అక్కడ నీకు గౌరవం దక్కుతుందా? ఏంటి ఈ భూమి మీద 6 అడుగుల మనిషిగా బ్రతికిన మనకు కూడా అక్కడ గౌరవం దక్కుతుందా? దక్కుతుంది. ఎప్పుడు దక్కుతుంది అంటే నెక్స్ట్ వచనం చదవండి. నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఈ గుడారం అన్నా పరిశుద్ధ పర్వతం అన్నా ఒకటే భావం. ఎవరు నివసించగలరు? ఎవరు గౌరవప్రదమైన స్థానానికి వెళ్ళగలరు? ఎవరు గెస్ట్గా ఉండగలరు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించుచు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. యథార్థత కలిగి, చదవండి అన్నమాట, యథార్థ ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించుచు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. వీటిలో ఒక 2 భాగాలను నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యథార్థ ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించుచు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. సింపుల్గా మీకు అర్థం కావడానికి, యథార్థ ప్రవర్తన కలిగిన వాడు నిజం చెప్తాడు, అంతేగా. యథార్థ ప్రవర్తనలో ఒక భాగం ఏమిటి అంటే నిజం చెప్పడం, ఉన్నది చెప్పడం, యథార్థంగా ఉండడం. నిజంగా మనం సహజంగా మనం ఏమనుకుంటామంటే, నా మనసు నన్ను ఏమంటుంది అంటే, నువ్వు యథార్థంగానే ఉన్నావు అంటుంది. అలాగే మీ మనసు మిమ్మల్ని ఏమంటుంది? నువ్వు యథార్థంగానే ఉన్నావు అంటుంది. అలా ఎందుకు అంటుంది అంటే, దీనికి ఒక రోగం వచ్చింది. మన హృదయానికి ఏమొచ్చింది? దేవుడు చెప్పాడు ఆల్రెడీ, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి అది ఎప్పుడు తప్పే చెప్తుంది మనకి. మన హృదయం మనకి ఎప్పుడు తప్పే చెప్తుంది. ఏంటది? నువ్వు సూపర్ నీకంటే గొప్పోళ్ళు ఎవరు లేరు, నువ్వే కరెక్ట్, మిగతా వాళ్ళంతా తప్పు. ఇలా మనకు బోధిస్తుందంటే మన హృదయం ఎలా ఉందన్నమాట? రోగంతో ఉంది. అది ఘోరమైన వ్యాధి కలది, మోసం చేస్తుంది. గనుక దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎలా ఉండాలి అంటే, నిజం పలకాలి, నిజం ఒప్పుకోవాలి, యథార్థంగా ఉండాలి, యథార్థంగా మాట్లాడాలి, యథార్థత ఉండాలి. మన యథార్థత ఎలా ఉంటుందో చెప్తాను వినండి. జనరల్గా మనకున్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి? అబద్ధం ఎందుకు చెప్తామండి మేము? జనరల్గా మనం ఎందుకు అబద్ధం చెప్తామండి అంటాం. ఇంతకు మించి అందమైన అబద్ధం ఇంకోటి ఉండదు. నాకేం పని అండి, అబద్ధం ఆడాల్సిన పనే ఉందండి. ఆస్తులు పోతాయి, ప్రాణాలు పోతాయా? నేను ఎప్పుడు నిజమే మాట్లాడతానండి, ఎవరికి భయపడినండి. అందంగా అబద్ధం చెప్పడంలో ఇదొక విధానం. మన యథార్థతని మనం ఎలా ప్రవర్తిస్తామో జాగ్రత్తగా వినండి. అంటే మనం ఏమో భారీ అబద్ధాలు ఆడుతున్నామని మనకు కూడా తెలియదు. ఎందుకంటే మన హృదయం మనల్ని మోసం చేస్తుంది కదా. జనరల్గా మనం అన్నది సెటైర్ అయినా, మనం అన్నది కావాలని అన్నా, చాలాసార్లు మనం తప్పించుకునే విధానం ఎలాగే ఉంటుంది. కావాలని అంటాం, కానీ దాన్ని సమర్థించుకోవడానికి ఎన్ని దారులు వెతుకుతావో తెలుసా. మనం ఏమనుకుంటామంటే, 10 మంది మధ్య బొంకితే, అదరగొడితే నిజమని వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే కొన్ని విషయాలన్నీ మనం అదరగొడితే అవతలవాడు మాట్లాడడానికి ఉండదు. అవతలవాడు మాట్లాడడానికి ఉండనంత మాత్రాన్ని నువ్వు రైట్ అని కాదు. మీకు అర్థమైందా? అవతలవాడు మాట్లాడడానికి లేదు అంత మాత్రాన నువ్వు రైటా? అది నీ హృదయానికి తెలుసు, నీకు తెలుసు. అంటే 1 మంది తప్పని తెలిసినా తప్పు కాదని నిరూపించుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఉందే, ఇది యథార్థత కాదు. యథార్థత అంటే తప్పైనా అది తప్పని చెప్పగలగడం, ఒప్పుకోగలగడం. పొరపాటే అని ఒప్పుకోగలగడం. ఇది ఇలా ఒప్పుకుంటే మనం ఏమనుకుంటామంటే, అవతల వాడి దగ్గర పలచనైపోతాం. మనది తప్పని మనం ఒప్పుకుంటే అవతల వాడి దగ్గర చులకనైపోతాం, పలచనైపోతాం. ఓకే, నువ్వు ఒప్పుకోకుండా బొంకావు, బుకాయించావు, అదరగొట్టావు, గట్టిగా అరిచేసావు. అవతల వాడి దగ్గర నీ గౌరవం దొరుకుతుందా? నిజం చెప్పు. వాడేమనుకొని సైలెంట్ అయ్యాడు తెలుసా?
పెంట మీద రాయడం ఎందుకని. అంతే కదా, మనం మాట్లాడే విధానానికి వాడు అబద్ధమని తెలిసి కూడా మనం దాన్ని నిజమని నొక్కి పెడుతుంటే, నిజమని నొక్కి వక్కాణిస్తుంటే, అవతల వాడు నువ్వు మాట్లాడిన దాన్ని నిజమని ఒప్పుకొని సైలెంట్ అవలా. ఈ భయంకరమైన నోట్లో నోరేయటం ఎందుకని ఆగాడు. అప్పుడు మనమేమనుకుంటాం, నా వాదన గెలిచింది, నేను గెలిచాను, ఈ వాదనలో నాదే పై చెయ్యి. కానీ అక్కడ ఏమైందో తెలుసా, ఒక ప్రార్థనకు వెళ్ళే ఇతను మాట్లాడితే దేవుడి పేరు వల్లించే ఈమె ఎంత దారుణంగా అబద్ధాన్ని నొక్కి మాట్లాడుతున్నారే. ఇలాంటి వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళ. ఇంకా వెళ్ళడం దేనికి? ఇది ఇప్పటి నుంచి కాదండి. గుర్రం జాషువా అని ఒక కవి ఉన్నాడు. ఎంతమందికి తెలుసు గుర్రం జాషువా? ఒక దళిత కవి. ఆ రోజుల్లో అంటరానితనాన్ని, అస్పృశ్యతను చూసి విసిగిపోయినటువంటి ఆయన క్రిస్టియానిటీలోనికి వెళ్ళాడు. క్రిస్టియానిటీలోనికి వెళితే అక్కడ వాళ్ళు చేసే పాస్టర్లు, ఫాదర్లు చేసే దారుణాలు చూసి క్రిస్టియానిటీని వదిలేసి వచ్చేసాడు. ఎందుకంటే అక్కడ ఎవరు యథార్థంగా కనపడలేదు, చెప్పేది ఎవరు చేయటం లేదు. పైగా వివక్ష ఒకటి కనపడుతుంది. అక్కడ కూడా వివక్షే, అక్కడ కూడా కులమే. ఏ కుల వివక్ష అయితే ఇష్టం లేక హిందూయిజాన్ని విడిచిపెట్టేసి క్రైస్తవ్యంలోకి వెళ్ళాడో గుర్రం జాషువా, అక్కడ కూడా పెద్ద కులం పాస్టర్ గారు, చిన్న కులం పాస్టర్ గారు, వీళ్ళేం పెద్ద కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు, అదే గొడవలు చర్చిలో. అవి అసలు సంఘాలేనా? వెంకటపాలెం అని ఉందండి ఇక్కడ, ఒకసారి వెళ్ళాను. రోడ్డు అవతల ఒక చర్చి ఉంది, రోడ్డు యువతల ఒక చర్చి ఉంది. వెంకటపాలెం ఇక్కడే. అది 2 వాళ్ళ చర్చ్ అట, ఇది 3 వాళ్ళ చర్చ్ అట. ఆ 2 వాళ్ళు ఎవరు, ఈ 3 వాళ్ళు ఎవరు? కొంతమందికి ఇప్పుడు కోడ్ భాష మారింది. అది వార్తట, ఇది ఈనాడట. నాకు ఫస్ట్ అది అర్థం కాలేదు. వార్త అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అది కూడా అదే. వార్త అంటే 2 అక్షరాలు, ఈనాడంటే 3 అక్షరాలు. కనుక గుర్రం జాషువా అక్కడికి వెళ్ళి కూడా కనబడని ఆ యథార్థత కానీ, కనబడక క్రిస్టియానిటీని వదిలేశానని ఆయన మాట్లాడుతున్న ఒక పద్యం నేను విన్నాను. ప్రేమని దేవుని పిల్లలారా, మనం కరెక్ట్ అని మనం గట్టిగా నొక్కి వక్కాణించటం అవసరం లేదండి. మనం యథార్థవంతులమో కాదో మన మాట, మన ప్రవర్తన అవతల వాళ్ళకి అర్థమవుతుంది. కనుక నేను ఒక మాట నిజంగా చెప్పాలంటే నేను వంకరగానే అన్నాను, సెటైరికల్గా అన్నాను. కానీ కాదు, నేను కరెక్ట్గా అన్నానని వాదించటం వల్ల నా గౌరవం తగ్గుతుందే తప్ప పెరగదు. గుర్తుపెట్టుకోండి. నా మీద పెట్టేందుకు చెప్పుకుంటున్నానంటే మీ గురించి ఆలోచిస్తారని. ఎప్పుడు మీరు అని అనుకోండి, మీరు కూడా మీరు అని నన్ను అంటారు. అదే మనం అన్నాం అనుకోండి, నన్ను నేను చూసుకుంటే మిమ్మల్ని మీరు చూసుకుంటారు. కానీ కొంతమంది ఆయన చెప్పుకుంటుంటే ఆయనే తప్పుడు, నేను మాత్రం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి నేనేం చేయలేను. కనుక ఎప్పుడు మనల్ని మనం సెల్ఫ్ టెస్ట్. కనుక యథార్థత అనేది ఎప్పుడు కూడా అండి మనిషికి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఉదాహరణ, యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడండి. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. లూకాసు వార్త 18:9 నుంచి. తామే నీతిమంతులమని, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మా తప్పేమి లేదు, అందరూ తప్పుడు వాళ్ళే. మన ప్రవర్తన, మనలోనే చాలామంది ఇలా ఉంటాం. నేను అన్ని విషయాలు కరెక్టే, నేను పర్ఫెక్టే, మిగతా వాళ్ళందరితో తప్పు. మనం ఎప్పుడైతే అలా ఆ కోణంలో చూడటం మానేస్తామో సమాజంలో కూడా మనకు గౌరవం పెరుగుతుంది, దేవుడికి గౌరవం పెరుగుతుంది. దేవుడి మనుషులు వీళ్ళు అనగానే మన ప్రవర్తన, మన యథార్థత కనపడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎవరికి గౌరవం పెరుగుతుంది? పిల్లలు ఏదైనా రోడ్డు మీద అల్లరి పని, చిల్లర పని చేశారనుకోండి, వీడి అమ్మ బాబు ఎవర్రా అంటారు. అంతే కదా? వెంటనే వీడి కన్నవాళ్ళు ఎవరు, వీడి అమ్మ బాబు ఎవరు? వాడు చేసిన తప్పుకు ఎవరికి పేరు వస్తుంది? తల్లిదండ్రులకి. ఆడపిల్ల తప్పు చేసింది అనుకోండి, తల్లి ఎలా పెంచింది అంటారు.
క్రైస్తవుడిగా మనం యథార్థత కనపడలేదనుకోండి, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? సంఘం మీద, క్రీస్తు మీద పడుతుంది, క్రిస్టియానిటీ మీద పడుతుంది, దేవుని నామానికి అవమానం జరుగుతుంది. గనుక అందరూ చెడ్డోళ్ళు అనే భావన మానేయండి. మనిషి అన్న తర్వాత ప్రతివాడిలో ఏదో ఒక నీతి ఉంటుంది, ఏదో ఒక తప్పు ఉంటుంది, అది మనలో కూడా ఉంటుంది. గనుక పాజిటివ్ థింకింగ్ అంటారు దాన్ని. అంటే ఒక మంచి ఒపీనియన్ ఎదుటి వాళ్ళ మీద, ఒక పాజిటివ్ థింకింగ్ అంటే సానుకూలమైన భావన ఉండాలి. సానుకూలమైన భావన, ఎప్పుడు వ్యతిరేక భావన కాదు. ఎప్పుడు వాళ్ళలా వీళ్ళెలా వాళ్ళెలా వీళ్ళెలా ఇవి దేవుడు వింటుంటాడు, గుర్తుపెట్టుకోండి. మనం అందరి గురించి వాళ్ళెలా వీళ్ళెలా వీళ్ళెలా వాళ్ళెలా అని మాట్లాడితే ప్రతిసారి నీ మాటలు ఎవరి చెవిన పడుతుంటాయి? యథార్థమైన హృదయం కలిగి దేవుని భక్తులైన వాళ్ళు మాట్లాడుతుంటే దేవుడు ఏం చేస్తాడట? మలాకీ గ్రంథం అదొకసారి చూసి ఇక్కడికి వద్దామా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు, మీరంతా దేవుని యందు భయభక్తులు గలవారు, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుతుంటే చర్చ అయిపోయిన తర్వాత కూర్చొని, చర్చికి వెళ్ళొచ్చింది నా బిడ్డ ఏం మాట్లాడుతుందో చెప్పిన ప్రసంగం గురించా, లేదంటే నేను వాళ్ళ మీద చూపే ప్రేమ గురించా, లేదంటే వాళ్ళ కోసం నా కుమారుణ్ణే బలిచ్చాను దాని గురించా, లేదంటే నన్ను సంతోషపెట్టడానికి దేవుని పని చేయాలి, సువార్త పని చేయాలని ఏమన్నా మాట్లాడుకుంటున్నారా, లేదంటే ఆత్మలను రక్షించాలని మాట్లాడుకుంటున్నారా అని చెవి దగ్గగానే ఆయనకేం వినబడుతుంటాయి? అది ఎట్లాంటిది అనుకున్నావు, ఇది ఎట్లాంటిది అనుకున్నావు, వాడేంటో తెలుసా, వీడేంటో తెలుసా, ఆయన చెవి యొక్కగానే ఆయన చెవికి వినబడుతున్నాయి అనుకోండి. మీ గురించి దేవుడేమనుకుంటాడో ఆలోచించండి. అసలు మనం మంచివాళ్ళం అయితే దేవుడు ఎప్పుడు అంటాడండి, నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివారి కంటిలో నలుసు వెతకొద్దు. నీ కంటిలో దూలం పెట్టుకున్నావు అంటే ఖచ్చితంగా మనం ఒప్పుకున్నావు ఒప్పుకోపోయినా దేవుడు ఏం చెప్పాడు? నీ కంటిలో ఉన్నది దూలం అన్నాడు. మన పాపం మనకి ఎలా కనపడుతుంటుంది? చిన్నదే, నలుసులాగా అనిపిస్తుంటుంది, అసలు లేనట్టే ఉంటుంది మనకి. ఎందుకంటే మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. దేవుడు అంటున్నాడు, మీ పాపం పెద్ద దూలం లాంటిది అయితే ఎదుటివాడి పాపం కంటిలో నలుసు లాంటిది. నలుసును చూడాలని ట్రై చేస్తున్నావు, ముందు నీ కంటిలో ఏముంది? దూలం ఉంది. గనుక ఇద్దరు మాట్లాడుతుంటే చెవియొగ్గి విన్న దేవునికి ఏం వినబడుతుంది? మీ వలన ఏం వినబడుతుంది? ఎప్పుడు చూసినా వాళ్ళు తప్పుడు వాళ్ళు, వీడు తప్పుడు వాడు. అందుకే యేసుప్రభు లోకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనంలో ఒక ఉపమానాన్ని ప్రారంభించాడు మనలాంటి వాళ్ళ కోసమే. చదవండి. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. తమ్మును మాత్రమే నమ్ముకుంటారు, తామే రైట్ అంటారు, అంత కరెక్ట్ అంటారు. ఒక్క విషయంలో కూడా ఇది తప్పంటే ఒప్పుకోరు. కాదు నేను ఎందుకు చేశానంటే అంటాడు, కాదు నేను ఎందుకు ఇలా అన్నానంటే, నువ్వు అన్నది తప్పని ఒప్పుకోవా? ఒప్పుకోవు. అసలు నేను ఇలా అందుకన్నానో తెలుసా, నీకు తెలీదు, చెబుతా విను అని ఒక పెద్ద థియరీ చెప్పావనుకో, అప్పుడు నేనేం చేస్తాను, సైలెంట్గా విని ఏళ్ళను మార్చలేమని తలబట్టుకుని వెళ్ళిపోతాను. నువ్వేమనుకుంటావు? సంతోషాన్ని మాట్లాడలేదంటే నేను రైట్ అయిపోయాను అనుకుంటావు. కానీ నేనేమనుకున్నానంటే, ఈ కంపులో ఏమంటారు, ఈ మోరిలో, ఈ మురిక్కాలలో రాళ్ళు వేసి ఆడ కూర్చోవడం కంటే వెళ్ళిపోవడం బెటర్ అని నేను వెళ్ళిపోయాను. అర్థమైందా? గనుక ఎదుటివాడు మాట్లాడకుండా ఉన్నాడు అంటే నువ్వు రైట్ అని ఎప్పుడు అనుకోవద్దు. నిన్ను నువ్వు నమ్ముకున్నావు, అదే చెప్తున్నాడు. నిన్ను నువ్వు నమ్ముకొని ఎదుటివారిని తృణీకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోనే ఈ ఉపమానం చెప్తున్నాడు. ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, అంటే ప్రార్థనకి వెళ్ళేవాడు అనుకోండి. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం చదివేవాళ్ళు, పాటించేవాళ్ళు, వీళ్ళందరూ పరిసయ్యుల జాతి. సొంకరి అంటే వీళ్ళు బైబిల్ పట్టుకోరు, ఆ రోజు ఉన్న ధర్మశాస్త్రం వాళ్ళు పట్టుకోరు, చర్చికి వెళ్ళరు, వాళ్ళు పాపాల్లో ఉంటారు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ప్రార్థనకు వచ్చే మనం ప్రార్థనకు రాని వాళ్ళు అని పెట్టుకోండి కాసేపు. పరిసయ్యుడు అంటే మనమే ప్రార్థనకు వచ్చేవాళ్ళం. సొంకరి అంటే ప్రార్థనకు రానివాడు, లేదా వాక్యం తెలియనివాడు, లేదంటే ఎదుటివాడు అనుకో, ఎదుటివాడు సొంకరి, మనమేం పరిచయం. ఓకే, ఇప్పుడు చదవండి. అంటే మనం నిలవబడి, దేవా నేను చోర్లను అంటే దొంగలు,
అన్యాయస్తులు, వ్యభిచారులు అయిన ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నేను వాడిలాంటి కాదు, నేను ఆవలాంటి దాన్ని కాదు అని మనం అప్పుడప్పుడు అంటుంటామే. సేమ్ అదే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. మనం అప్పుడప్పుడు అంటామే, నేను అలాంటి దాన్ని కాదు, నేను అలాంటి వాడిని కాదు, వాడికి నాకు పొత్తే ఉంది, అసలు వాడి క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, ఆమె క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి అని అంటామే. పరిషేడ్ క్యారెక్టర్ మంది. ఈ సుంకరి వలెనైనా నేను దొంగలు చోరులనైనను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను, ఇదిగో ఇక్కడ ఉన్న సుంకర్ లాంటి వాడిని కూడా కాదు నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేశాడు. నా సంపాదన అంతట్లో దశంభాగం కూడా ఇచ్చేస్తున్నాను. తనలో తాను ప్రార్థిస్తున్నాడు. అతని హృదయం అతని మీద నేరం మోపట్లేదు. అతని హృదయంలో అతను చాలా యథార్థంగా ఉన్నాడు. నేను ఈ సుంకర్లా లేను, దొంగల్లా లేను, వ్యభిచారుల్లా లేను, అన్యాయస్తులైన మనుషుల్లా లేను, వారానికి 2 మార్లు ఉపవాసం నుంచి ఉంటున్నాను, ఖచ్చితంగా దశంభాగం ఇస్తున్నాను, అన్ని విషయాల్లో నేను బాగున్నానని హృదయంలో ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి దూరంగా నిల్చుండి మందిరంలోనికి రావడానికి కూడా ధైర్యం చేయలేదండి. దేవాలయంలోనికి రావడానికి కూడా, లోపలికి రావడానికి కూడా ధైర్యం చేయలేదు. ఇతను వచ్చేసాడు, దూరంగా నిల్చున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తడానికైనను ధైర్యం చాలలేదు. ఏమంటే ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం ఎందుకండి? మనం చాలాసార్లు చూసాం. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆకాశం చూసి నువ్వు నక్షత్రాలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, మేఘాలు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, ఈ చెత్త అంతా నువ్వు చెప్తున్నావు. ఆకాశాన్ని చూసి అది దేవుని సింహాసనం, అటు చూస్తే దేవుడి వైపు చూసినట్టే అని అతను అనుకుంటున్నాడు. చర్చికి రానివాడు బాగా ఆలోచిస్తున్నాడు దేవుడి గురించి. చర్చికి వచ్చేసేవాడు డైరెక్ట్గా దేవుడి ముందు నిలబడి నేను 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 ఇంద్రుడిని చంద్రుడిని అని పొగుడుకుంటున్నాడు. చర్చికి రానివాడు అడుగులు తడబడుతున్నాయి, ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలటం లేదు. ఏమన్నాడో తెలుసండి? ఏమన్నాడండి? రొమ్ము కొట్టు కొనుచు అని ఉంది చూడండి అక్కడ. రొమ్ము కొట్టు కొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు. ఏమండి, మనం పాపులం కాదా? బాప్తిజం తీసుకున్న ఎన్ని తప్పులు చేయట్లేదు, ఎన్ని మాటలు మాట్లాడడం లేదు, ఎన్ని అబద్ధాలు ఆడడం లేదు. పాపినైనా నేను నన్ను క్షమించు, పాపినైనా నన్ను క్షమించు. ఆ మాట అనగానే ఏం జరిగిందో చూడండి. అతని కంటే ఇతడు, ఎవరికంటే? ఆ పరిసేయుడి కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. దేవుడి దగ్గర ఎవరికి గౌరవం దక్కిందో తెలుసా? యథార్థంగా నాలో పాపం ఉంది, నేను పాపినే, నాలో పాపం ఉంది, నాతో తప్పు ఉంది అని యథార్థంగా ఒప్పుకున్న వాడికి దేవుడి దగ్గర గౌరవం దక్కింది. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. యథార్థంగా ఒప్పుకోవటంలో ఉందండి, యథార్థంగా ఒప్పుకోవటంలో. ఆ మాట అన్నాం అనుకోండి, నేను ఏం చేశానని ఒప్పుకోవాలి అంటారు. అయిపోయింది. రామాయణం అంతా విని రాముడికి ఆవిడ ఏమవుద్ది అన్నారట. నేనేం చేశానని ఒప్పుకోవాలన్నావంటే ఇక నిన్నెవడు మార్చలేడు. ఎప్పుడు కూడా ఎదుటివాళ్ళు చెడ్డవాళ్ళు, మనం మంచివాళ్ళం అనే ఆలోచనే మొదటి తప్పు. హృదయం అనేది ఎప్పుడు నీ మీద తప్పు, నీకు తప్పు చూపించదు. నేను పాపినైన నన్ను క్షమించు, ఒక్కటే మాట. అంటే ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకున్నందుకు ఎవరికి గౌరవం దక్కింది? ఒప్పుకున్నవాడికి. మరో మాట చూద్దామా? యోహాను గారు వ్రాసి ముందు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీ పాపములను ఒకనితో ఒకడు ఏం చేయాలి? మీ పాపాలు ఒప్పుకోండి అంటే మీరు దేవుడిలోనికి రాకముందు చేసిన పాపాలన్నీ సాక్ష్యంలో చెప్పమని కాదండి. చాలామంది ఈ మాట అపార్థం చేసుకొని మీ పాపాలు ఒకరితో ఒకరు చెప్పమన్నాడు అన్నాడు కనుక నువ్వేమేం చేసావో దేవుడిలోకి రాకముందు మొత్తం వరుసపెట్టి చెప్పే అంటారు. అది కాదండి దాని అర్థం. లేదంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఈ ఆర్సీఎం వాళ్ళు చేస్తూ ఉంటారు ఎక్కువ.
ఈయన పాపాలన్నీ వెళ్ళిపోయి ఫాదర్ చెవిలో చెప్పాలట, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అప్పుడు అందరి లొసుగులు, అందరి బలహీనతలు ఎవరి దగ్గర ఉంటాయి? ఫాదర్ దగ్గర ఉంటాయి. అప్పుడు ఆయన వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ రెండు తప్పండి. బాప్తిజం తీసుకోకముందు పాపములో ఉన్న ప్రతి విషయాన్ని పాస్టర్కి చెప్పాలి, ఫాదర్కి చెప్పాలి అనడం తప్పు. లేదు సాక్ష్యం పేరుతో జనాల్లో చెప్పాలనడం తప్పు. అది కాదు. ఒకవేళ అదే అయితే బాప్తిజం తీసుకునేటప్పుడు అందరూ చెప్పాలి. కానీ బైబిల్లో అలా లేదు. బైబిల్లో నేను పాపినని ఒప్పుకొని బాప్తిజం తీసుకున్నారు. మరి ఒకరితో ఒకడు పాపం ఒప్పుకోవడం అంటే, ఇదిగో నా వలన ఒక పొరపాటు జరిగింది, సారీ బ్రదర్, గౌరవం దక్కుతుంది. సారీ బ్రదర్, ఈ పొరపాటు నాదే, మరి మళ్ళీ జరగకుండా చూసుకుంటాను. అయిపోయింది. నీలో యథార్థత అతనికి కనబడింది, దేవుడికి కనబడింది. ఒకరితో ఒకరు ఒప్పుకోండి. సారీ సిస్టర్, ఇది నా పొరపాటే, మరి రిపీట్ కాదు, ఏమనుకోకండి. గౌరవం దక్కింది. అక్కడ నో ఆర్గ్యుమెంట్, వాదం లేదు, వివాదము లేదు. ఒకరితో ఒకడు మీ పాపాలను ఏం చేయమన్నాడు? ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మన ప్రార్థన దేవుడు వినాలంటే మీ ప్రార్థన, మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడు. ఎప్పుడు వింటాడంటే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది. అంటే నీలో యథార్థతను మాట్లాడినా మనస్ఫూర్తిగా మనసులో ఏముందో అదే మాట్లాడతావు. నీ యథార్థత దేవుడికి తెలిసినప్పుడు నువ్వు అడిగితే నువ్వు యథార్థవంతుడివి, యథార్థవంతురాలు గనక నీ ప్రార్థన మనఃపూర్వకమైనది గనక దేవుడు వింటాడు. నీలో యథార్థత లేదనుకో, మాటనే ఒక తప్పునే ఒప్పుకోవనుకో, మనసులో ఉన్నది ఒప్పుకోవనుకో, నీ ప్రార్థన దేవుడు వినడు. ఏమన్నాడు చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. బహుబలము గలదై కనుక ఒప్పుకోవడంలో యథార్థత. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. నీవు ఎవడివని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగను అనక ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు? క్రీస్తును కానని ఒప్పుకున్నాడట. నిజంగా అండి, ఆ రోజు యేసుక్రీస్తు ఇంకా రాలేదు. బాప్తిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ముందు మార్గం సరళం చేయడానికి వచ్చిన యెషయా గ్రంథంలో రాయబడిన అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దము, ఏలియా వంటి ఆత్మీయ స్వభావం కలిగిన మనుష్యుడు. ఈయన యేసుక్రీస్తుకు ముందు వచ్చినటువంటి వ్యక్తే తప్ప, ఆ మార్గం సరళం చేయమని వేసే కేకే తప్ప క్రీస్తు కాదు. ఆ మాట ఒప్పుకున్నాడా? నేను క్రీస్తును కాదు అని అంటే నాకు గౌరవం తగ్గిపోద్ది. నేను కాను అని ఒప్పుకున్నాడా? నేను క్రీస్తును కానన్నాడా? నేను క్రీస్తునే చెప్పేశాడా? ఈరోజు చాలామంది ఇశ్రాయేల్ దేశంలో మేమే మెస్సయ్యలం అని చాలామంది వచ్చేస్తున్నారు. ఎనుకా మెస్సయ్య అట. ఈ మధ్యకాలంలో ఒకడు వచ్చాడు. ఏ మెస్సయ్య? ఎనుకా మెస్సయ్య. చాలామంది మెస్సయ్యలు వచ్చేస్తున్నారు. కానీ యోహాను మాత్రం ఆ రోజు ప్రజలంతా ఇతనే క్రీస్తు అయి ఉంటాడేమో, ఎందుకంటే అడవుల్లో ఉంటున్నాడు, ఒంటి చర్మములు వేసుకుంటున్నాడు, తోలు దట్టి కట్టుకుంటున్నాడు, ఒంటి రోమాలు, తేనె తింటున్నాడు, అడవి మిడతలు తింటున్నాడు, ప్రత్యేకంగా కనబడుతున్నాడు. అలాంటి వాళ్ళని ఏమంటారండి లోకంలో ఉన్నవాళ్ళు? అతనేదో మహాపురుషుడు, యోగి పొంగవుడు, ఇలా కనబడుతున్నట్టే ఇతనే క్రీస్తేమో అని చాలామంది అనుకున్నారు. శాస్త్రులు పరిచయులు పంపించారు, నువ్వు క్రీస్తువేనా అని అడగటానికి. ఆ రోజు యోహాను నేను క్రీస్తునే అని ఉంటే పరిచయులు అతనికి పట్టం కట్టేసేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడున్నాడు? అడవుల్లో ఉన్నాడు, తినడం లేదు, త్రాగటం లేదు, అడవి తేనె మిడతలు తింటున్నాడు, మనుషుల్లాగా సుఖంగా ఉండటం లేదు, మంచి బట్టలు కట్టుకోవడం లేదు, ప్రత్యేకంగా ఉన్నాడు. ఖచ్చితంగా నేను క్రీస్తునంటే ఆ రోజు వాళ్ళు ఒప్పుకునేవాళ్ళేమో. కానీ అతను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ ఘనత ప్రజల్లో రావాలనుకుంటే నేనే క్రీస్తునని చెప్పేసేవాడు. కానని ఒప్పుకున్నాడు. కాను అని ఒప్పుకున్నాడు. అది గౌరవం అండి. ఒకవేళ నేనే క్రీస్తునని చెప్పేసి ఉంటే ఏమయ్యేది చెప్పండి? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పరువు నెట్ట నిలువున పోయేది, నడి బజార్లో పోయేది.
ఎందుకంటే ఆయన చేసే సూచక్రియలు కానీ, ఆయన చేసే అద్భుతాలు కానీ, ఆయన చెప్పే మాటలు కానీ వాటిలో ఏమైనా చెప్పగలడు ఆయన? కనుక ఎప్పుడు మన స్థాయి ఏంటి, మనమేంటి? అవునండి, ఈ భూమి మీద ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర. నా స్థాయి చిన్నదైతే చిన్నదే, పెద్దదైతే పెద్దది. నా పని ఎంతో అంతే. లేనిది ఎందుకు మాట్లాడాలి? మనుషులు ఎప్పుడు మిమ్మల్ని గొప్పోళ్ళని గుర్తిస్తారని అనుకోకండి. అలా గొప్పోళ్ళని గుర్తించడానికి మీరు మాయమాటలు చెప్పో లేదంటే లేనిది ఉన్నట్టుగా చెప్పుకోను, దానివల్ల ఏం ప్రయోజనం లేదండి. యథార్థంగా పలికిన వాడే దేవుని గుడారంలో ఉంటాడు. మరొక మాట చూసి ముగించేసుకుందాం. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు. మనము ఏ పొరపాటు చేసినా ఒప్పుకోవడమే మంచిదండి. ఎస్, నా వల్ల పొరపాటు జరిగింది. ఇది అలవాటు చేసుకోండి. పాజిటివ్ థింకింగ్ అంటారు. సానుకూలంగా మాట్లాడడం. ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడడమే మన అలవాటైందనుకోండి, ఏ మనుషులు మన దగ్గరికి రారు. మనుషులు సంపాదించుకోవడం కష్టం, దేవుణ్ణి సంపాదించుకోవడం కష్టమే. ప్రతి మనిషిలో, మళ్ళీ చెప్తున్నానండి, మనలోనే కాదు, లోకంలో ఉన్న ఎంత దుర్మార్గుడిలోనైనా మంచి ఉంటుంది. బిన్ లాడెన్లో కూడా మంచి ఉంటుంది. మనం మనుషుల దగ్గర చేసుకోవాలన్నా మనలోనే ఉంటుంది, దూరం చేసుకోవాలన్నా మనలోనే ఉంటుంది. ఒక మనిషిలోని మంచిని నువ్వు పొగిడావా, వాళ్ళు నీకు దగ్గరవుతారు. లేదు ఆ మనిషిలో ఉన్నటువంటి చెడునెత్తి చూపించావా, ఎప్పటికీ వాళ్ళు నీకు దూరంగానే ఉంటారు, నిన్ను దుర్మార్గులనే అంటారు. కనుక మనం ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ముఖ్యంగా ఎదుటివారి మీద ఒక పాజిటివ్ ఒపీనియన్, ఎప్పుడు కూడా ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. ఒకవేళ ఎదుటి వాళ్ళు తప్పుడోళ్ళు అంటే దేవుడి దృష్టిలో మనం అంతకంటే తప్పుడోళ్ళంగా కనపడతాం. గనుక మీ పాపములను నువ్వు ఒప్పుకుంటే, ఏమన్నాడు? దేవుడు యథార్థవంతుడు గనుక, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి, నువ్వు ఒప్పుకుంటే క్షమిస్తాడు. నాదేం తప్పు లేదు, అసలు జరిగిన దాంట్లో ఏముందో చెప్తా అని చెప్పి ఒక గంట ఎక్స్ప్లెనేషన్ మొదలుపెట్టావనుకో, అంటే ఒప్పుకునే మనసు నీకు లేదు. నువ్వు పొరపాటు జరిగింది, దాన్ని ఒప్పుకోవటం అలవాటు చేసుకోండి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకునే అలవాటు లేకుండా నా వలన జరగలేదని అనడం మొదలుపెట్టావనుకో, ఆయన క్షమించడు. యోబుకున్నటువంటి మంచి లక్షణం, యోబుకున్నటువంటి పేరు, యోబు భూమి మీద యథార్థవర్తనుడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, ఉన్నదాన్ని చెప్తాడు, తప్పును తప్పుగా అంగీకరిస్తాడు. అసలు ముందు తప్పు చేయడానికి ఇష్టపడ్డావు. ఒకవేళ పొరపాటు జరిగితే ఒప్పుకుంటాడు. మనమేమి పెద్ద నీతిమంతులు, యోగి పొంగవులం కాదండి. మనమేం పుణ్యపురుషులం కాదండి. మన వలన ఏం జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు లోకంలో ఏదో ఒక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఏదో ఒక తప్పు జరుగుతుంటుంది, ఏదో ఒక అబద్ధం మన నోట వస్తుంది. ఒప్పుకోవడం చాలా అవసరం. యథార్థత మనకు గౌరవాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పరిసయ్యుడు సుంకరి విషయంలో నేను పాపం చేశానని ఒప్పుకున్న వాడిని నీతిమంతుడిగా తీర్చాడు. ఒప్పుకోకుండా నేను అది చేశాను, ఇది చేశానని, తను చేసినవి, నిజమే చేసినవి చెప్పుకుంటూ తన పాపాలను కప్పుకున్న వాడిని దేవుడు పక్కన పెట్టేశాడు. ఇప్పుడు మనం ఎలా ప్రవర్తిద్దాం? నీ యథార్థత నీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందా, లేదా నువ్వు అది దాచుకొని రొమ్ములో పాపం కప్పుకొని? చాలామంది ఎలా ఉంటారు, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టమన్నాడు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఒక పక్క హృదయం నీది పొరపాటు ఉందని చెబుతున్నా అది కొంచెం కూడా బయటికి కనబడలేకుండా నా వాదనతో గెలిచేసి, నా వాదనతో అందరిని ఒప్పించేస్తానని అనుకుంటున్నావే, నీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. మూర్ఖత్వం అది. ఎవ్వరు ఒప్పుకోరు సరిగా, దేవుడు అసలు ఒప్పుకోడు. మనం మనుషులం అండి, పొరపాటు జరుగుతుందండి. పొరపాటు జరగగానే నువ్వు దుర్మార్గురాలు, నువ్వు హంతకురాలు అని ఎవరు అనరుగా. నువ్వు హంతకుడివి, నువ్వు దుర్మార్గుడు అని ఎవరు అనరుగా. పోనీ మనుషులు అన్నారు, దేవుడు అనడుగా. ఒక పొరపాటే జరిగింది, ఒప్పుకుంటే నిన్ను ఒక దుర్మార్గుడిగా, దుర్మార్గురాలుగా చూస్తుందా ప్రపంచం? ఒక రకంగా చెప్తే ఒప్పుకున్న వాళ్ళనే మంచిగా చూస్తారు, లోకంలోనైనా దేవుడిలోనైనా. లేదు నేనేం చేయలేదు అంటావా, అక్కడి నుంచి లోకం నీకు దూరంగా ఉంటుంది అంతే, ఎవరిని దగ్గరికి రారు. మనుషులను పోగొట్టుకోవాలన్నా మనము మన నోరే, మనుషులను సంపాదించుకోవాలన్నా మనము మన నోరే.
దేవుణ్ణి సంపాదించుకోవాలంటే మన హృదయం యథార్థంగా ఉండాలి. మనుషుల దగ్గర నోరు జాగ్రత్త, దేవుని దగ్గర హృదయం జాగ్రత్త. దేవునికి దగ్గర అవ్వాలా, హృదయం జాగ్రత్తగా ఉండాలి. మనుషులకు దగ్గర అవ్వాలా, నోరు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? కనుక యథార్థత తెచ్చిపెట్టే గౌరవం, పరలోకంలో నువ్వు గెస్ట్ రోల్. ఆ ఒక్క మాట చదివి ముగించేస్తాను మరొకసారి. మరి కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా, నీ గుడారమందు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతమునందు నివసింపదగిన వాడెవడు? ఎవరు తగిన వాళ్ళంటే యథార్థమైన ప్రవర్తన. ముందు తప్పు చేయడానికి ఇష్టపడకూడని మనస్తత్వం, ప్రవర్తన మనకు రావాలి. పొరపాటు జరిగితే దాన్ని ఒప్పుకునేంత మంచి మనసు కూడా మనకి ఉండాలి. మనదేమైనా తప్పు ఉందా అని మొదట చూసుకోవాలి. మనదేమైనా మొదట తప్పు ఉందా అది చూసుకోవడం అలవాటైతే దేవుడికి నచ్చటం ప్రారంభమవుతారు. దేవుడికి నచ్చటం ప్రారంభమైతే మీకు ఇచ్చే గౌరవం, మీకు ఇచ్చే స్థానం గొప్పగా ఉంటుంది. మనదేం తప్పులేదు, ఎదుటోడి మీద తోద్దాం వేద్దాం అంటే అసలు మొదటి నుంచి నచ్చంది దేవుడికి అదే. ఆదామ వాళ్ళు చేసింది అది ఒప్పుకోలేదు. వాళ్ళు చేసిందే అది నచ్చంది దేవుడికి. ఏంటంటే మనదేమి లేదు అనుకుని ఎదుటివాడి మీద పెట్టేద్దాం, ఇది ఆయన వల్ల జరిగింది, ఇది ఈయన వల్ల జరిగింది అంటే నువ్వేనా ఉత్తముడు అంటే నేనే. చాలామంది వాళ్ళ మీద వీళ్ళ మీద ఎప్పుడు చెప్తుంటే అంటే నాదేమీ లేదు. ఫస్ట్ మనిషి అనుకునేది అదే, నాదేమీ లేదు. ఆదామ వాళ్ళ నుంచి అదే మనిషి మనస్తత్వం. దేవుడికి నచ్చనిది అదే. అందుకే యథార్థమైన ప్రవర్తన కలిగిది, నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం చెప్పండి. మీ సహోదరులతో అసలు ఏం మాట్లాడాలి? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఒకవేళ తప్పైనా నిజమే చెప్పండి, నేను తప్పే చేశానని. అది మీ గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఎక్కడ? మనుషుల దగ్గర కూడా, దేవుని దగ్గర కూడా హృదయపూర్వకంగా నిజం చెప్పండి. ఓకేనా? రైట్, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద ఉన్నంత వరకు మీ పని చేయాలి, అనేకులను మీ కొరకు రేపాలి, సువార్త ప్రకటించాలి. యథార్థమైన హృదయము కలిగి నిజము పలుకుతూ మీకు సంఘమునకు మంచి పేరు తెస్తూ ఆ మహాలోకంలో అతిథిగా మేము ఉండాలి. ఎన్న వాక్యాన్ని వ్యర్థపరచుకొనక హృదయపూర్వకంగా దానిని అంగీకరించి ఆ వాక్యమందు ఫలించే అవకాశం మాకిమ్మని వేడుకుంటూ, మీ కుమారుడు మాట్లాడినై ఉండగా తోడుగా ఉండండి. సౌండ్ సిస్టమ్ కొరకు ఆర్థికంగానైనా ఎంతో సమస్య ఉంది. మరి ఆర్థికంగా మీరే మార్గం తెరవండి, మీ పిల్లల హృదయాలను రేపండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు.